సరే ఏం తాడేపల్లి వైసీపీ కార్యాలయానికి మరోసారి మళ్ళీ నోటీసులు నిన్న కూడా మనం చర్చించడం జరిగింది. అగ్ని ప్రమాదం జరిగిన రోజు కార్యాలయానికి ఎవరు వచ్చారు, సందర్శకులు, నేతల జాబితా ఇవ్వాలి, అలాగే ఏం వాహనాలు వచ్చినాయి, వారం రోజుల్లో 2 సార్లు నోటీసులు ఇవ్వడం. అంటే ఇందులో ఏవైనా కుట్రకోణం ఉందని ఏమైనా అనుమానిస్తున్నారా అధికారులు? సార్ నేను బహుశా నేను చాలా స్పష్టంగా చెప్పాను. అధికారులు చేయొచ్చు, వాళ్ళు కూడా చెప్పొచ్చు. ఖచ్చితంగా ఇది కొత్త వివాదం, హెడ్డింగ్ కూడా అదే, కొత్త వివాదం ఇది జరుగుతుంది. ఎవరు ఏం జరిగినా కనీసం 3-4 సార్లు ఇప్పటికీ అగ్ని ప్రమాదాలు, ఫైళ్ళు తగలబెట్టడాలు ఇట్లాంటివన్నీ ఉన్నాయి. నాకు ఒక ఆశ్చర్యం ఏమంటే అధికారంలోకి వచ్చి 8 నెలలు అయిన తర్వాత, అక్కడ చాలా మార్పులు జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర మరి నిఘా ఎందుకు పెట్టలేదు పోలీసులు? నాకు అర్థం కాదు. భద్రతా విషయం పక్కన పెట్టండి, అసలు నిజంగా ఇలాంటి అవకాశాలు, వివాదాలు, కుట్ర ఆరోపణలు అనేక ఉండే చోట అంత అసలు అక్కడే కదా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అందరూ ఉంటారు. మరి అంటే ఎంత లేదన్నా మళ్ళీ చివరికి వచ్చేసరికి ఒక ఘటన జరిగిన తర్వాత మటుకు మళ్ళీ ప్రతిదానికి A to Z అనే వైఖరే కనిపిస్తుంది తప్ప ఏమీ దానికి ఒక ఇన్పుట్ అంతకుముందు ఉన్నట్టు కానీ ఏమీ నాకు అది చాలా ఆశ్చర్యం. ఇంకా రెండవది, మాకది ఎండుగా అక్కడ నీళ్లు కూడా మా చుట్టూ ఉన్న మొక్కలకు నీళ్లు లేకుండా చేశారు కాబట్టి ఆ ఎండు మొక్కలు తగలబడ్డాయనో తగలబెట్టామనో వాళ్ళు అంటున్నారు. అది కూడా అధికారికంగా ఏం చెప్తారో లేదు తెలియదు, అనధికారికంగా చెప్తున్న మాట. సీసీటీవీలు పనిచేయట్లేదని వాళ్ళు సమాధానం చెప్పారని. చాలా సందర్భాల్లో సమస్యలు, వివాదాలు వచ్చినప్పుడు అయితే సీసీటీవీలు పనిచేయవు. అది ఆసుపత్రి కావచ్చు, అది ఇంకొక స్టూడియో కావచ్చు, అది ఇంకొక రోడ్డు ట్రాఫిక్ యాక్సిడెంట్ దగ్గర కావచ్చు, ఇదంతా. కాబట్టి జాబితాలు బహుశా ఎంతో కొంత ఇవ్వచ్చు వాళ్ళు దాన్ని బట్టి. లేదు లీగల్ పోరాటం చేస్తారా? చాలా విషయాల్లో కేసులు వేస్తున్నారు కాబట్టి దీని మీద కూడా లీగల్ పోరాటం చేస్తారో తెలీదు. మై బేసిక్ క్వశ్చన్, అంత కీలకమైన ప్రదేశాల్లో కూడా నిఘా అన్నది కానీ పరిశీలన కానీ ఏం లేదా? నిన్న కూడా నేను మీ దగ్గర అడిగాను, నేను ఈరోజు కూడా అడుగుతున్నాను. ఈ లీకులు, రకరకాల స్టోరీలు కాదు, పోలీస్ అనేవాళ్ళు సూటిగా ముందుకు వచ్చి అధికారికంగా ప్రకటన చేయమనండి. ఇదేం జగన్కి ఏదో గొప్పతనం కోసము లేదా ఇంకొక ఆయనకు తప్పు కోసం కాదు. అసలు ఒక ముఖ్యమంత్రులు గతంలో చంద్రబాబు ఇంటి దగ్గర జోగి రమేష్ వెళ్ళటం ఇవన్నీ జరిగినప్పుడు వాటి మీద కూడా కలకలం మనం అంతా చూసాం కదా, కేసులు, అరెస్టులు ఇవన్నీ కూడా. ఇప్పుడైనా అంతే కదా. కాబట్టి ముఖ్యమైన వ్యక్తులు, విఐపీలు ఇలాంటి వాళ్ళ దగ్గర కూడా ఇది లేకుండా పోతే ఏమవుతుంది? మంటలు అనేవి అంత సులభంగా వస్తున్నాయా? మంటలు ఎందుకు వచ్చాయో, ఎందుకు పోయాయో, మామూలు చిన్నది జరిగితేనే ఫైర్ యాక్సిడెంటు. అదే ఇంకా కొంచెం వెస్ట్రన్ కంట్రీస్లో అయితే కనుక పొగ వస్తూనే వెంటనే సైరన్ కూడా మోగుతుంది. అందుకనే ఇది కొంచెం ఆందోళన కలిగించే విషయం, అభ్యంతరకరమైన విషయం కూడా. లెట్ పోలీస్ కమ్ అవుట్ ఓపెన్లీ, నా ఉద్దేశంలో. నో లీకేజెస్, నో ఇండైరెక్ట్ అండ్ సెకండరీ ఇన్ఫర్మేషన్. పోలీసులు ఇలా జరిగింది, మేము ఇలా అడిగాం, వాళ్ళు ఇలా ఇచ్చారు, మాకు ఈ సమస్య ఉంది, లేకపోతే ఈ క్వశ్చన్ ఉందని చెప్పమనండి. రెండో, జగన్ భద్రతకి ఏం ముప్పు ఉంది లేదు, ఉంది అని వాళ్ళు, లేదని వీళ్ళు, లేకపోతే గతంలో చంద్రబాబుకి ఇదే సమస్య. కాబట్టి మన వ్యవస్థలు, మన పోలీస్ వ్యవస్థతో సహా, మన భద్రతా వ్యవస్థతో సహా బొత్తిగా అవి వివాదాస్పదంగాను, అనుమానాస్పదంగా తయారైపోతున్నాయి. అందువల్ల ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. సరే, మరి ప్రతిదాన్ని కూడా రికార్డ్ చేసే వ్యవస్థలు ఉన్నప్పుడు ఒకసారి అంటే తెలుసుకోలేదు అనుకుందాం, 2 సార్లు రెండోసారైనా మీరు అలర్ట్ అవ్వలేదా? నా ప్రశ్న నేను వైసీపీని అడగడంతో పాటు సిపిని కూడా అడుగుతున్నా. వైసీపీనే కాదు, సిపి కూడా. ఒకసారి అగ్ని ప్రమాదం జరిగితే పట్టుకోలేదు, ఓకే, రెండోసారైనా పట్టుకోవాలి కదా. కాబట్టి ఏమైందో తెలుసుకోవాలి. నాకు కూడా చాలా, నాకే కాదు తెలుగు వాళ్ళందరికీ కూడా ఆసక్తిగా ఉంటుంది ఏం జరిగింది అక్కడ, ఎందుకు జరిగింది అని. ఫైర్ అట్ జగన్స్ ప్యాలెస్ ఆర్ రెసిడెన్స్, అది తప్పకుండా చెప్పాలి కదా. సరే ఈ అంశం ఎలా అవుతుంటే, ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, దీనికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారా వెళ్ళరా, ఆయనకి హోదా ఇస్తారా ఇవ్వరా, ఇది జరుగుతున్న అంశాలు. 24 ముహూర్తం పెట్టారు. చాలా మంచిది బడ్జెట్ సమావేశాలు. బడ్జెట్ రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి, అనేక అమలులోకి రావట్లేదు, రావడానికి ఇబ్బందిగా ఉంది అని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పున్నారు. ఇలాంటప్పుడు ఒక అర్థవంతమైన, ప్రయోజనకరమైన బడ్జెట్ రావాలని మనం కోరుకోవాలి. ఇప్పుడు అసెంబ్లీకి ఎవరు వస్తారు, ఏం చెప్తారు అనే కంటే అసెంబ్లీకి ఎవరు రారు, ఎవరికి వాళ్ళకి హోదా వస్తుందా రాదా, ఈ చర్చలు చాలా ఎక్కువైపోయాయి. మీరు ఇంకో చోట కూడా ప్రస్తావించారు కదా. ఇప్పుడు నిన్న డిప్యూటీ స్పీకర్ ఇద్దరు మీడియాతో మాట్లాడారు.
అవును. చాలా ఆశ్చర్యకరంగా ఒక ఛానల్లో కొన్ని ఛానల్స్ అయితే స్పీకర్ల సమావేశం అని హెడ్డింగ్ పెట్టారు. స్పీకర్లు నిజంగా స్పీకర్ కార్యాలయం అయ్యన్న పాత్రుడు గారు తెలిసిన మనిషే, రఘురామకృష్ణరావు సరే. ఇప్పుడు స్పీకర్లు ఉంటారు అసలు దీనికి, మరి అసలు ఇది ప్రోటోకాల్ ఎట్లా కుదురుతుందో నాకు తెలియదు. మామూలు కామన్వెల్త్ స్పీకర్ల సమావేశం లేకపోతే అఖిల భారత స్పీకర్ల సమావేశం ఇలా జరుగుతుంటాయి. అంటే ఉత్సాహం రాజుగారి అభిమానులు కొంచెం ఎక్కువై ఇదొకటి మొదటిది. అలా రెండోది అక్కడ కూడా ఇదే, జగన్ వస్తారా వస్తే ఆయనకు హోదా ఉంటుందా లేదా. జగన్ రావడం వాళ్ళ పార్టీకి శ్రేయస్కరం, ప్రజలకు మంచిది, ప్రజాస్వామ్యానికి పులివెందుల్లో ఎన్నుకున్న ఓటర్లకు కూడా మంచిది, ప్రతిపక్షంగా వాళ్ళు నిలబడడానికి అది చాలా అవసరం. కానీ మొన్న జగన్ మీడియాతో మాట్లాడిన చూస్తే ఆ ఛాన్స్ ఏం లేదు. ఇప్పుడు అయ్యన్న పాత్రుడు స్పీకర్గా కానీ డిప్యూటీ స్పీకర్గా రాజు గారు కానీ వాళ్ళ వైఖరి వాళ్ళు స్పష్టంగానే చెప్పారు. మొదటిది ముందే జగన్ వైఖరి జగన్ చెప్పేశారు, వెళ్ళి ఏమన్నా చేసుకోండి, నేనైతే వెళ్ళను, వెళ్ళి ఉపయోగం లేదు, కోర్టులో ఆ కేసు ఉంది కాబట్టి కోర్టులో ఒకటి వచ్చే వరకు ఇంకేం ఉపయోగం లేదు అనేది ఆయన వైఖరి. కానీ ఒక్క జగన్ తప్ప నేను అనుకోవటం వైసీపీ నాయకులతో సహా మొత్తం ప్రతిపక్షాలు, మొత్తం మనలాంటి వాళ్ళు అందరం కూడా ఆయన సభకు వెళ్ళాలని కోరుకుంటున్నారు. ఉన్న ప్రతిపక్షం అది ప్రతిపక్ష నాయకుడు అంటే దాని అర్థం హోదా ఇవ్వడానికి ఆ 10వ వంతు అంటే ఇక్కడ 175లో 18 స్థానాలు అన్నది అది లెక్క, ఆ లెక్క వేరు. కానీ ప్రతిపక్షం ఉన్నది మీరే కాబట్టి మీరు వెళ్ళి మాట్లాడకపోతే ప్రభుత్వానికి ఎదురు లేకుండా మీరు చేస్తున్నారన్నమాట. పరోక్షంగా ఇంకా అంతకంటే కావాల్సిందే ఉంది. అడిగేవాడు లేకపోతే అధికారంలో ఉన్న వాళ్ళకి అది మరింత మంచిది కదా. అది మొదటి అంశం. కాబట్టి జగన్ నేను ఏదో కోర్టు ద్వారా తెచ్చుకోగలంటే అర్థం లేదు. కోర్టు అనేది ఇవ్వలేదు. శాసనసభ పార్లమెంటు పరిధిలో కోర్టులకు ఏమీ లేదు. వాళ్ళు మహా అయితే సాంకేతికంగా రాజ్యాంగ రీత్యా ఇలా చేయాలని చెప్పగలుగుతారు కానీ వాళ్ళేమో ఆదేశించలేరు. కాబట్టి జగన్కు ప్రతిపక్ష హోదా లేదా ప్రతిపక్ష హోదా లేకపోయినా గతంలో చంద్రబాబుకి ఇచ్చినంత సమయం నాకు ఇవ్వండి అంటే చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రతిపక్ష నాయకుడు, మీరు కాదు, ఉన్నది ప్రతిపక్షం మీరే. కాబట్టి నిన్న అయ్యన్న పాత్రుడు ఒక మాట అన్నారు, పార్టీ నాయకుడిగా అయితే మేము గుర్తిస్తామని. ఇప్పుడు మిగిలిన 3 అధికార పక్షాలు అయినప్పుడు ఉన్న ప్రతిపక్షం ఇదే కాబట్టి ప్రతిపక్షమే అవుతుంది. ప్రతిపక్ష నేత హోదా లేదా ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చినంత సమయం, చంద్రబాబుకి ఇచ్చినంత సమయం, అసలు సభలో ఎంత సమయం ఇవ్వాలనేది సభ జరుగుతున్నప్పుడు సభాపతి నిర్ణయిస్తాడు తప్ప దానికంటే ముందు ఒప్పందాలు, దానికంటే ముందు ఆదేశాలు ఏమి ఉండవు. ఈ విషయం ఈ ప్రొసీడింగ్స్ ఉంటాయి కదా సార్, జనరల్గా ఎలా ఇవ్వాలి ఏంటన్నది అది నార్మల్. అది కూడా కరెక్ట్ కాదు. అది కూడా ఏదో అన్ని రూల్స్ రాసు అది కూడా కాదు. స్పీకర్కు చాలా విస్తృతమైన విచక్షణాధికారం ఉంటుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడాక మధ్యలో ఒక ఆయన లేస్తే అవకాశం ఇవ్వాలా వద్దా, అలాగే ముఖ్యమంత్రి కూడా ఈల్డ్ అవుతాడా కాదా, సరే ఇవన్నీ అనేక విషయాలు ప్రాక్టికల్గా ఆచరణలో అక్కడ తేలుతాయి. సరే ఇవన్నీ రూల్స్ రాసున్నాయి, నేను మొహం మీద రాసుంది, ఇంకా నీకు రానే రాదు, మేము ఇవ్వబోము అన్నిసార్లు ప్రకటించాల్సిన అవసరం కూడా లేదు. నిజానికి ఇదో రాజకీయ వివాదంలాగా మారింది. ఉదాహరణకు గతంలో ఈయనెవరు తమ్మినేని సీతారాం ఉన్నప్పుడు అది ఇలాగే దాదాపు స్పీకర్లు వీళ్ళు యుద్ధంలో పాల్గొన్నారు. కోడెల శివప్రసాద్ ముఖ్యమంత్రి ఈ సభాపతిగా ఉన్నప్పుడు జగన్ కూడా అనేక సార్లు సవాల్ చేసి అవిశ్వాస తీర్మానం కూడా పెట్టారు. నేను అప్పుడు అడిగా కోడెలను ఒకసారి ఒక దీనికి వస్తే, మీరు అంటే నేను మాట్లాడుతుంటానండి ఎట్లన్నా రండి ప్రశాంతంగా జరగాలని, వాళ్ళ పార్టీ వాళ్ళతో కూడా నేను ఏం కావాలంటావో దాన్ని బట్టి చేద్దామని నేను ప్రయత్నిస్తుంటానని కోడెలు అన్నారు. అప్పుడు ఇది చాలా విమర్శలు నడుస్తున్నప్పుడు కూడా. కానీ తర్వాత గత జగన్ ప్రభుత్వంలోనూ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలోనూ కూడా ఆ వాతావరణం పోయింది. సభాపతికి ప్రతిపక్షాలకు మధ్యలో వాతావరణం అన్నది ఏం లేదు. పైగా అయ్యన్న పాత్రుడు చాలా నోన్ మిలిటెంట్ లీడర్ కదా, అంతకుముందు ఆయన వాయిస్ ఇవన్నీ కూడా. అది అలా ఉంచితే నిన్న వాళ్ళు నిబంధనల ప్రకారం ఇవ్వడానికి లేదు అని చెప్పారు. ఖచ్చితంగా 10% లేదు కాబట్టి రాదు. దాని మీద ఎవరేం మాట్లాడినా ఆయనకు హోదా ఏమీ రాదు. హోదా రాకుండా సమయం, హోదా దీనికే ఏదో సామెత చెప్పినట్టు ఇది దీనికే దిక్కులేదంటుంటే అది ఇమ్మంటే ఎందుకు ఇస్తారు సమానంగా? ఒకవేళ ఇస్తారేమో, మీరు వెళ్ళి వాతావరణం పెంచుకుంటే ఇవ్వచ్చు. ఇప్పుడు అనేక సార్లు ఒక చేయెత్తిన వాడిని పిలవాలా వద్దా ప్రశ్న అడగడానికి, లేదా ఎందుకు అడగవచ్చు అంటే అది స్పీకర్ విచక్షణాధికారం. కానీ ముఖ్యంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే 60 రోజులు, మనం కూడా చర్చించాం దాని మీద, కొద్దిపాటి భిన్నాభిప్రాయాలు కూడా వచ్చాయి, దాన్ని కూడా నేను క్లారిఫై చేస్తాను. 60 రోజులు కనుక సభకు రాకపోతే వాళ్ళు అనర్హులైపోతారు. ఇది రాజ్యాంగం 190వ అధికరణం 4 194 దీంట్లో ఉంది అని
వాళ్ళు చెప్తున్నారు ఆ ఆర్టికల్ 194 ఇది దీన్ని మనం ఎలా అర్థం చేసుకుంటాం ఆర్టికల్ 194 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సేస్ ఇఫ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 60 days ఏ మెంబర్ ఆఫ్ ఎ హౌస్ ఆఫ్ ది లెజిస్లేచర్ ఆఫ్ ఎ స్టేట్ ఈజ్ ఆబ్సెంట్ వితౌట్ పర్మిషన్ ఫ్రమ్ ఆల్ మీటింగ్స్ దేర్ ఆఫ్ ది హౌస్ మే డిక్లేర్ హిస్ సీట్ వేకెంట్ ది హౌస్ మే డిక్లేర్ హిస్ సీట్ వేకెంట్ సెకండ్ థింగ్ మీరు నోట్ చేయాల్సింది ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 60 days మళ్ళీ సెలవులు లెక్కలోకి తీసుకోకూడదు అని కూడా ఉంది ఇక్కడ. నిన్ననే అయ్యన్న పాత్రుడు గారు నిన్న చెప్తున్నారు, అది నేను గతసారి కూడా మీకు చెప్పా. అసలు సభ అనేది ఏడాదికి 75 రోజులు జరిగితే చాలా సంతోషిస్తాను, ఏడాదికి 75 రోజులు జరపండి స్వామి అని ఆయన ఒక ప్రతిపాదన చేస్తున్నారు. నిన్న కూడా ఆయన మళ్ళీ చెప్పారు. కాబట్టి ఒక సభా సమావేశం 60 రోజులే జరిగే అవకాశం లేనప్పుడు మహా అయితే 20, ఇప్పుడు ఈ సభ 25 రోజులు జరుపుతూ ఉంటున్నారు. ఈ 25 రోజుల సభకు రాకపోతే 60 రోజులు రాలేదు అని అది వర్తించదు ఇక్కడ. అవును, ఇంకో సభ కోసం వెయిట్ చేయాలి. ఇంకో సభది రాదు దీంట్లో, ఇది అయిపోయింది. ఏ సెషన్కి ఆ సెషనే. అంటే ఈ 5 సంవత్సరాల పీరియడ్లోనండి కాదు కదా, అదే కదా 5 సంవత్సరాల పీరియడ్ కదా, ఏ సెషన్కి ఆ సెషన్ 60 రోజులు, అంటే సంవత్సరానికి 60 రోజులు. ఏమంటుంది రాజ్యాంగం శాసనసభ నిర్వహణ సమావేశాల గురించి ఒకే ఒక మాట చెప్తుంది, 2 సభల మధ్య వ్యవధి 6 నెలలకు మించి ఉండకూడదు అని. సో 6 నెలల వ్యవధి ఒక సమావేశానికి ఇంకో సమావేశం, ఆ సమావేశం ఒకరోజు జరుపు, అవును 5 రోజులు జరుపు, అది మీ ఇష్టం అది. కాబట్టి ఇక్కడ నేను అనుకోవడం ఏంటంటే వీళ్ళు 60 రోజులు అని అంటున్నారు, కానీ ఆచరణలో 60 రోజులు సభలు జరగవు. ఓకే, కానీ ప్రజాస్వామ్య స్ఫూర్తితో వెళ్ళాలి, ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి వెళ్ళాలి, అలాగే ప్రతిపక్షంగా బాధ్యత నిర్వహించడానికి వెళ్ళాలి, మాజీ ముఖ్యమంత్రిగా జవాబుదారీగా ఉండడానికి వెళ్ళాలి, ఇవన్నీ నిజం. కానీ కొంచెం అక్కడ చిన్న ట్విస్ట్ వల్ల ఏదో రాజ్యాంగంలో ఆటోమేటిక్గా ఉన్నట్టు లేదా రద్దయిపోతుంది అన్నట్టు అదేమీ లేదు. కానీ చర్చ పెట్టవచ్చు. ఇంకోటి మే అన్నారు, మే డిక్లేర్ అన్నారు, అంతేకాని ఇట్ ఈస్ అబ్సల్యూట్గా హీ విల్ లూజ్ హిస్ క్వాలిఫికేషన్ అని లేదు అక్కడ. నేను మీకు వినిపించాను కదా, ఇందులో కూడా ఎక్కువ భాగం పార్లమెంట్ గురించిన అంశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి, మిగతా అట్లట్లు ఉన్నాయి. కాబట్టి నేను అంటాను ఇక్కడ, నేను జగన్కు వెళ్ళమని చెప్పినట్టే, వెళ్ళాలి అని చెప్పినట్టే అధికారంలో ఉన్న వాళ్ళకు కూడా ఆ పట్టు విడుపులు ప్రదర్శించండి అని చెప్తాను. ఇప్పుడు సభ్యత్వం రద్దు నేను మీకు ఒక కాన్సిక్వెన్స్ చెప్తాను, చాలా తమాషగా ఉంటాయి రాజకీయాలు, ఆశ్చర్యకరంగా. పవన్ కళ్యాణ్ పులివెందులకు ఎందుకు వెళ్తున్నారు లేదా ఇవన్నీ మీరు అన్నారు కదా, అక్కడ పనులు చేపడుతున్నారు ఇవన్నీ. నిజంగా జగన్ను డిస్క్వాలిఫై చేస్తే ఆయన ఎత్తిన పాలు పోసినట్టే. ఆయన వెంటనే మళ్ళీ పులివెందులకు వెళ్ళి మళ్ళీ బై ఎలక్షన్స్, మళ్ళీ పులివెందులు, అదే కదా రాజకీయ నాయకులకు చాలా కాలంగా తెలంగాణ ఉద్యమం కాలం నుంచి కూడా ఈ రాజీనామాలనే ఒక అస్త్రంగా ఉపయోగించే లక్షణం పెరిగింది. వైసీపీ అనే దానికి ఊపు ఎప్పుడు వచ్చింది, 2011, 12 ఆ ప్రాంతాల్లో వాళ్ళు మొత్తం స్థానాలకు రాజీనామాలు చేసి మొత్తం గెలవడంతో కదా వాళ్ళకి ఊపు వచ్చింది. నిజంగా జగన్ సభ్యత్వం రద్దు చేస్తే ఇప్పుడు జగన్తో పాటు మిగిలిన 10 మంది వాళ్ళు కోరుకుంటారో లేదో నేను చెప్పలేను. పైగా ఎంతమంది మిగులుతారో కూడా నాకేం గ్యారంటీ లేదు, 11 మంది ఉంటారనుకోని కూడా లేదు. నిన్న నటుడు పృథ్వీ అదేదో జోక్ లాగా వేసాడు కదా, ఏది లైలాలో 150 గొర్రెలు ఉండేవి. ఇప్పుడు ఆ గొర్రెల్లో మనం కూడా ఉన్నామనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మనం ఉంటే గొర్రెలు, మనం ఉంటేనేమో సింహాలు, మనం లేకపోతే గొర్రెలు అనుకుంటే అది కూడా కష్టం. అంటే ఈ 150 కాదు, ఇంకా వేల గొర్రెల్లో. అది యాదృచ్ఛికంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు, కానీ సుమగారు మేకల సత్యాన్ని పట్టరండి అని చెప్పి తీసుకురమ్మంటాడు. తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో, షార్ట్ గ్యాప్లో ఎన్ని ఉన్నాయరా అన్న, ఈ ఒక 70 ఎండ, ఈ ఒక 80 ఎండ, 150 ఉన్నాయి మేకలు. డైరెక్ట్గా రండి, 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయాక ఇంకో సీన్ ఉంది, నా బాంబర్దులు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఇది ఏంటో నాకు అర్థం అవ్వాలి. అలాగా మాకు అన్నీ అలాగా సినిమాలో బ్రహ్మాండమైన ఇన్సిడెంట్లు పెట్టారు. కాబట్టి ఏదైనా కానీ ఎవరి రాజకీయం వాళ్ళది, దాని మీద ప్రజాస్వామ్యంలో ఇప్పుడు దానికోసం ఏదో ఉరిమి పెనం మీద పడినట్టుగా ఈయన గతంలో ఉండి అక్కడికి పోతే ఆయన అక్కడ ఏదో మాట్లాడితే దానికోసం ఆయన ఏదో లైలా సినిమా తీస్తుంటే దాన్ని గురి చేయాలనుకోవడం చాలా పొరపాటు. నిన్న మొదటిసారి విశ్వక్సేన్ ఆ మాత్రం ప్రశాంతంగా మాట్లాడుతున్నాడు. సార్ నా వయసు 29 ఏళ్ళు సార్, నా ఇది కూడా లేదు, నాకు నిజంగా చిన్నపిల్లనా సారీ కూడా చెప్తున్నాడు. సారీ సార్, మా ఈవెంట్లో జరిగింది, మా స్టేజ్ మీద జరిగింది,
మా స్టేజ్ మీద జరిగింది, మా ఈవెంట్లో జరిగింది. ఆ వ్యక్తికి నాకు ఏ సంబంధం లేదు, అతను నటించాడు సినిమాలో, కానీ నా ఈవెంట్లో జరిగింది కదా, నేను సారీ చెప్తేనే మీరు కూల్ డౌన్ అవుతారు అనుకుంటే సారీ సార్, ఎక్స్ట్రీమ్లీ సారీ. నా సినిమాని చంపేయకండి అంతే. మీకు కాదు సార్, వాళ్ళకే చెప్తున్నా సార్, మీకు కాదు. అండ్ ఆ గొర్రెలు అట్లా లెక్క ఏం లేదు, ఎన్ని గొర్రెలు ఉన్నాయి అన్ని గొర్రెలే ఉంటాయి, దాంట్లో అట్లాంటి లెక్క ఏం లేదు. అది సార్. అండ్ మేము ఏ వ్యక్తితో మేము మాట్లాడి దీన్ని ఇంకా లాగదలుచుకోలేదు. ప్లీజ్ మా సినిమాని 2 రోజుల్లో జనాల్లోకి వెళ్తుంది, సపోర్ట్ లైలా అంతే. సో మనం సినిమాలుగా చూద్దాం, రాజకీయాలుగా చూద్దాం, కానీ అది అట్లా ఉంచితే ఈ 11 మంది అన్నా మిగులుతారా ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకంటే ఎంపీలు అయితే మిగలరు అని జగనే చెప్తున్నారు. ఒకరిద్దరు ఎంపీలు కూడా పోయేటట్టుగా ఉన్నారని. అందుకని వీళ్ళు కూడా కొంత ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు నేను అనుకుంటాను. జగన్ను మనం డిస్క్వాలిఫై చేద్దాం లాంటి ప్రాసెస్ కొంత చర్చ అయితే తీసుకురావచ్చు. తీసుకొస్తే దానివల్ల లబ్ధి పెట్టండి. నేను ఇప్పుడు సవాల్ చేసి కేసీఆర్కి అందరికంటే ఎక్కువ మెయిల్ చేసింది ఎవరు? ఆయన ఎంఎస్ఆర్, చనిపోయిన ఎం సత్యనారాయణ, కరీంనగర్. ఏదో ఒక మాట తప్పిచ్చారంటే దాని ఆధారం చేసుకొని ఆయన రాజీనామా చేసి ఎన్నికల్లోకి వచ్చారు. ఇప్పుడు మరి పులివెందుల్లో మళ్ళీ సెకండ్ ఛాన్స్ జగన్కి ఇవ్వదలుచుకున్నారా లేకపోతే రన్ చేస్తారా మనకు తెలీదు. కానీ ప్రభుత్వమైనా ప్రతిపక్షమైనా సమస్యల మీద అంశాల మీద కేంద్రీకరిస్తే చాలా మంచిది. ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు వీటి వల్ల ఏం పెద్ద ఉపయోగం లేదు. అలాగే రాజ్యాంగం ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ అని చెప్పట్లేదు, నేను మీకు చదివి వినిపించాను. చాలా కష్టం సార్ డిస్క్వాలిఫికేషన్ అనేది, చాలా అంశాలు ఉంటాయి. ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు కదా, అందుకని ఆ బాధ్యత వాళ్ళకు ఉందా లేదా వేరే విషయం. సార్, జగన్ విజయమ్మ సాయిరెడ్డి కేసులు పిల్లల మధ్య విభేదాలతో కోర్టులో నిలబడాల్సి రావడం కలిసి వేస్తుందని చెప్పి విజయమ్మ గారు ఆవేదన కూడా వ్యక్తం చేసినట్టుగా వస్తున్న వార్తలు. అంతా చట్ట ప్రకారమే జరిగిందంటూ షర్మిల. అసలు ఈ సరస్వతి పవర్ షేర్ల బదిలీ అనే అంశం వైఎస్ కుటుంబంలో ఇది ఎడతెరగని సీరియల్లా కొనసాగించాల్సిందా? వర్మ గారు కురుక్షేత్ర సంగ్రామం నుంచి ఇప్పుడే ఆధునిక ఆంధ్ర రాజకీయాల వరకు ఈ విషయాల్లో ధర్మము అధర్మము ఈ చర్చ ఏం లేదు వర్మ గారు. రెండోది, ఏ ఆస్తుల కోసమైతే ఇప్పుడు వీళ్ళ మధ్య ఈ తగాదాలు నడుస్తున్నాయో, ఈ ఆస్తులు అక్రమాస్తులు అని చెప్పి కోర్టులో కేసులు పెట్టిన వాళ్ళు, ఇందులో ఒకరేమో ధర్మమూర్తులని ఇంకొకరేమో అధర్మ స్వరూపులని ఒక వైఖరి తీసుకోవడానికి కూడా ఏం ఆస్కారం లేదు. ఇది నా పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, తప్పకుండా ఈ కేసులో జగన్ బలహీనపడ్డారు. ఎందుకంటే ఇక్కడ విజయమ్మ గారు కోర్టులో చెప్పారు, విజయమ్మ మీద జగన్ కేసు వేశారు. ఇక్కడ ఈ కేసు ప్రభుత్వం కానీ ఇంకొకరు కానీ వేయలేదు. నేను మంచి విశ్వాసంతో లేదా సద్భావనతో నా చెల్లికి ఇవ్వడం కోసం అనే ఉద్దేశం నాకుండి దానికి మొదటి మెట్టుగా నేను మా అమ్మగారి పేరుతో ఇవి పెడితే మా అమ్మ ఆమె కలిసి ఏకపక్షంగా వాటిని ఆమె పేరుతో బదలాయించారు, ఇది చట్టవిరుద్ధమని జగన్ కేసు చేశారు. ఇక్కడ అంటే ఇది పక్కా అన్నా చెల్లెళ్ళ మధ్య అమ్మను కూడా మధ్య ఉన్నటువంటి ఒక ఆస్తి తగాదా. దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి, రాష్ట్ర పరిణామాలకు, ప్రజాస్వామ్యానికి, ధర్మాలకు ఏం సంబంధం లేదు. విజయమ్మ ఒక వైఖరి తీసుకున్నారు. మీరు అన్నట్టుగా ఇలాంటి తగాదాలో కోర్టుకు రావడం నాకు చాలా బాధాకరంగా ఉందని తల్లిగా ఆమె ఒక మాట అన్నారు. కానీ దానికంటే ముందు ఆమె మీడియాకే చెప్పేశారు, రాజశేఖర రెడ్డి గారు 50% చొప్పున 50-50గా పంచమని ఎప్పుడో చెప్పారు, జగన్ దాన్ని వమ్ము చేస్తున్నారు, ఉల్లంఘిస్తున్నారు అని. దీనికి సాక్షి మా కుటుంబ ఆడిటర్గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి అనే మాట ఆమె కూడా, విజయమ్మ కూడా, ఈమె షర్మిల కూడా అనేక సందర్భాల్లో చెప్పారు. సరే, అంతకుముందు ఇందాక మనం అనుకున్నట్టుగా క్యాంపు సంఖ్య తగ్గకముందు అటు ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఇటు వచ్చారు. వచ్చే ముందు ఆయన అది నిజము అని ఆయన దాన్ని ధృవీకరించారు. అంటే లిఖితపూర్వకంగా ఇస్తారా లేదా తెలియదు మనకు. ఆయన అయితే మటుకు మోరల్గా, నైతికంగా నేను మీతోనే ఉంటాను అని షర్మిలకు మాట ఇచ్చారని, అలాగే జగన్ అన్యాయం చేశారు అనే అభిప్రాయం ఆయన కూడా వెలిబుచ్చారని ఇవన్నీ చెప్తున్నారు. కానీ ఇక్కడ విజయమ్మ స్వయంగా ఎన్సిఎల్టీ న్యాయస్థానంలో కంపెనీ లా ట్రిబ్యునల్, ఇది అసలు కుటుంబ తగాదా కంపెనీ తగాదా ఎలా అయింది? కంపెనీ లా మ్యాటర్స్ ఉంటే ఇక్కడ డిస్కస్ చేయాలి, కానీ మేము మా కుటుంబంలో ఆస్తులు పంచుకుంటే అది ఇక్కడికి ఎలా వచ్చిందని ఆమె అసలు ఈ ప్రక్రియనే ఆక్షేపిస్తున్నారు. అంటే జగన్ చేసింది చెప్పే తప్పు, జగన్ పొరపాటు చేస్తున్నాడని, రెండవది ఆస్తిలో వాటా ఉందని, మూడవది అసలు ఈ కోర్టు పరిధిలోకే ఇది రాదని ఆమె చెప్తున్నారు. ఇదే మేరకు షర్మిల కూడా అఫిడవిట్ వేశారంటున్నారు.
విజయసాయి రెడ్డి కూడా ఇటు రావడంతో తాసు ఇటువైపు మొగిందని మనం చెప్పాల్సి వస్తుంది. నేను అనుకుంటాను నాకున్న అవగాహనతో బహుశా న్యాయస్థానం కూడా అలాంటి ఒక వైఖరి తీసుకునే అవకాశం ఉంది. అంటే సాంకేతిక జాగ్రత్తలు తీసుకున్నారా లేదా, ఆ షేర్ల ట్రాన్స్ఫరు అని ఇలాంటి అంశాల్లో కోర్టు ఏదన్నా వ్యాఖ్యలు చేస్తే చేయొచ్చేమో. కానీ విజయమ్మ పేరుతో ఉన్నాయి అవి. ఇక్కడ ఒక విషయం చాలా ఆసక్తికరమైంది ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు 50% చేసుకోండి, సగం సగం అని చెప్పింది నోటి మౌఖికం, దానికి ఆధారం లేదు. విజయసాయి రెడ్డి ఆయన అప్పుడు అలా అన్నాడు, ఇప్పుడు ఇలా అంటున్నాడు. ఓకే, కానీ విజయమ్మ రాసి ఇచ్చిన దానికి ఆధారం ఉంది. ఆ షేర్లన్నీ ఆమె పేరుతో జగన్మోహన్ రెడ్డి స్వయంగా బదలాయించాడు. సో నా పేరుతో ఉన్న షేర్లు నేను బదలాయించుకుంటాను నా బిడ్డకు, దానికి న్యాయస్థానంలో దాన్ని సవాల్ చేయడం చాలా కష్టం అనమాట. అంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కూడా ఏం లేదు. అయితే జగన్ విజయమ్మ మధ్యలో కనుక ఏదైనా డాక్యుమెంటరీ ప్రూఫ్ ఉంటే, అంటే భవిష్యత్తులో ఈ కారణం ఈ విధంగా బదలాయించుకోవటం కోసం మాత్రమే నేను మీకు ఇస్తున్నాను అనేకసార్లు రాస్తారు కదా, అప్పటి వరకు మీరు వీటి సంరక్షకులుగానే ఉండాలి, మరో పేరుకు చేస్తే కుదరదు, లేకపోతే లావాదేవీలు ఇట్లాంటి షరతులు ఏమన్నా పెట్టి ఉంటే, ఈమె ఏమన్నా సంతకం పెట్టి ఉంటే అదేమన్నా అక్కడ చర్చకు రావచ్చు. కానీ ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా కనిపిస్తున్న దాన్ని బట్టి చూస్తే మటుకు జగన్ కేసు ఇక్కడ వీక్గా ఉందనేది స్పష్టమవుతుంది. ఇంకా నేను మొదటి అన్నట్టుగా దీంట్లో ధర్మం అధర్మం లేదు. రెండవది, అసలు ఇప్పుడు జగన్ వ్యతిరేకమనే షర్మిల వ్యతిరేకమని జగన్ను బలపరిచే వాళ్ళు ఎవరు కూడా అసలు ఈ ఆస్తుల మీద కేసులు వేశారు, ఈ ఆస్తుల మీద ఆరోపణలు చేశారు. అంటే అక్రమాస్తులు అని అన్న వాటిని పంచుకోవడం గురించి ఇంకా అవినీతిలో నీతి లేదా అక్రమంలో క్రమంలాగా ఆ చర్చ బొత్తిగా అప్రస్తుతమైంది. వాళ్ళ కుటుంబ తగాదది. మరి ఎన్సీఎల్టీ వారు ఏం చెప్తారో డెఫినెట్గా ఇంకా సమయం తీసుకుంటుంది సార్. యా సార్, కార్యదర్శులతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ సమావేశం పాలనా అంశాలపై చర్చ. ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. 4 సార్లు నేను సీఎం అయ్యాను, ఎప్పుడు లేని విధంగా సవాళ్ళు ఎదురవుతున్నాయి. గత ప్రభుత్వం వ్యవస్థలన్నీ అస్తవ్యస్తం చేసింది, కేంద్ర నిధులు కూడా పక్కదారి పట్టించారు, అన్ని వ్యవస్థలను సరిచేస్తున్నాం. ఇప్పుడు చంద్రబాబు వరుసగా సమావేశాలు, ఆయన ఈ వయసులో ఇంత రాష్ట్రం ఇన్ని సవాళ్ళు సమస్యలు పెట్టుకొని అసలు ఎన్ని బహిరంగ కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు? జగన్ ఏమో ఒకటే పెట్టేవాడు, బటన్ నొక్కడము అనేది ఒకటే కార్యక్రమం. చంద్రబాబు నాయుడు గారు కనీసం వారంలో 1, 2 కార్యదర్శులు, ఈరోజు చూడండి హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అంట, మినిస్టర్స్ అంట, వీళ్ళందరితో కూర్చొని బహిరంగ నిజంగా ఏమైనా మాట్లాడండి. మీరు నేను ఇక్కడికి వచ్చాక టాపిక్స్ మాట్లాడగలుగుతాం, కానీ మెయింటెనెన్స్ ఎలా చేయాలి మాట్లాడలేము మనలాంటి వాళ్ళమే. ఇంకొక మాట ఆయనే అన్నారు, నేను 40 ఏళ్ళ రాజకీయాల్లో ఇలాంటిది మటుకు నేను జరపలేదంటే కొంత విచిత్రంగా కొంత ఒత్తిడికి గురవుతున్నారు ఆయన అనేది. ఇన్ని సమావేశాలు వరుసగా పెట్టి బోల్డ్ అంత రిటారిక్ అది కూడా మనం చూస్తున్నాము. ఇంకా మూడోది, ఆ సమస్య లేకుండా ఆయనే చెప్పేశారు, చాలా సవాళ్ళు ఎదుర్కొంటున్నాను, ఇప్పుడు వస్తున్నటువంటి బహుముఖ సవాళ్ళు నేను ఇదివరకు ఎప్పుడూ ఎదుర్కోలేదు అనే మాట కూడా ఆయన చెప్పారు. అందుకని ఈరోజు సమావేశం అనేది ఇదేదో కులాసాగా జరిగిందని నేను అనుకోవట్లేదు. ఒక విధమైన రాజకీయ ఒత్తిడి, పర్ఫార్మెన్స్ లేదనే ఒక అసంతృప్తి నుంచి బయటపడే ఒక ప్రయత్నంలాగా కూడా ఈ సమావేశం జరిగినట్టుగా ఉంది. ఈ సమావేశానికి ఇంకో ప్రత్యేకత ఏంటంటే, పవన్ కళ్యాణ్ లేరు. ఉప ముఖ్యమంత్రి దాదాపు సమాన భాగస్వామిలాగా ఉన్న, అంటే సంఖ్యరీత్యా కాకపోయినా స్థానం రీత్యా పవన్ కళ్యాణ్ లేరు. వెంటనే మన సాక్షి మిత్రులు పవన్ కళ్యాణ్ లేడు, ఆ సీటు లోకేష్కి వేశారని వాళ్ళు ఒక స్టోరీ కూడా పెట్టేశారు. కాబట్టి మొత్తం మీద ప్రభుత్వంలో జరుగుతున్న కసరత్తులు రకరకాల వాటిలో ఇది ఒకటి అనిపిస్తుంది. చంద్రబాబు ఇంకో 2-3 మాటలు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు లేరు అనడానికి ఈ మధ్యన ఆయన హెల్త్ బాగాలేదని మనం చాలాసార్లు చెప్పాం సార్, ఇప్పుడు కూడా చెప్తుండొచ్చు. అక్కడ జరిగింది వాళ్ళు రాశారు, జనరల్గా వారం 10 రోజులు పెట్టి కావచ్చు, కానీ మొన్న ట్వీట్లు కూడా చేశారు. అంటే మినిస్టర్ ఏదో ట్వీట్ చేశారు కాబట్టి అక్కడ దానికి రిప్లై ఇచ్చారు. మీరు ఒకటి గుర్తించండి సార్, నేను చెప్పింది వాళ్ళు రాశారు అంటే వాతావరణం ఇది అని అంతే. అంటే వాస్తవం కళ్ళ ముందు కనిపిస్తున్నది కదా వచ్చినవని కావచ్చు, కానీ జరిగింది ఇప్పుడు వ్యాఖ్యానం. ఇప్పుడు వాళ్ళు అదే ఎవరి వాస్తవం వాళ్ళది. వైసీపీ వాస్తవం, తెలుగుదేశం వాస్తవం, జనసేన వాస్తవం ఒకటే అవకాశం ఉందా? నేనే వాస్తవం కాదు, ఆయన ఆరోగ్యం బాగుంది నేను చెప్పాను. నేను మొదటి రోజే మాట్లాడాను, అది ఇట్స్ ఏ పాయింట్ అనేది అక్కడ చెప్పాను అంతే. నేను పోనీ ఆ మాట చెప్పాలి కదా, పోనీ చెప్పలేదు కదా.
సగౌరవంగా. మీరు అన్నారు వర్మ గారు చెప్పినట్టే అక్కడ బాబు గారు ఇంకొకరు ఉప ముఖ్యమంత్రి గారికి ఆరోగ్యం బాగాలేకపోయినందువల్ల, ఎందుకంటే చివరిలో చంద్రబాబు ప్రస్తావించారు నేను కానీ నా మిత్రులు పవన్ కళ్యాణ్ గారు కానీ అని. అలా అన్నప్పుడు కొంచెం ఆరోగ్యం బాగాలేక రాలేకపోయారు అంటే ఒక విధంగా అభిమానులకు అర్థమవుతుంది కదా. కాబట్టి ఇసి మీడియా అనేది లేకపోతే మీరు క్రిటికల్గా చూస్తున్నప్పుడు ప్రతి ఫ్యాక్టర్ మీరు లెక్కలోకి తీసుకుంటారు. దానికి కారణం ఒకటి, మీరు ఇంకోటి కూడా పెట్టారు కదా, అది కూడా మనం మాట్లాడదాం. ఇంతకు నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఇప్పటివరకు 2-3 సమావేశాలు ఇద్దరు ఉన్నారు, ఇప్పుడు లేరు, ఇప్పుడు లోకేష్ ఉన్నారు. ఓకే, ఇంకా అది అయిన తర్వాత కీలకమైంది చంద్రబాబు నాయుడు నిధుల గురించి కూడా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వము ఏది వివక్ష లేకుండా ఇవ్వడము అది ఇది ఒకటి, కానీ మనకు రావాల్సినవన్నీ రాబట్టుకోవడానికి మనం ప్రత్యేకమైన ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది అనే ఒక మాట మరీ చెప్పారు. ఏ స్కీముల కింద ఏం తెచ్చుకోవచ్చో ఇవన్నీ మనం ఆలోచించాల్సి ఉంటుంది. ఎక్కడ 1% నిధులు తెచ్చుకునే అవకాశం ఉన్నా మనం చాలా తెచ్చుకోవాలని. ఇవన్నీ సమర్థత అనే కోణంతో పాటు చంద్రబాబు పెద్ద సంతృప్తిగా లేరు అన్న ఒక ఇది ఈరోజు చూసిన తర్వాత మటుకు మనం చాలా ప్రయత్నాలు చేస్తున్నాం అది ఇది చెప్తూనే ఇంకొక మాట కూడా అన్నారు, ఇతరుల మీద ఆధారపడినంత వరకు మీకు సొంత ఇది రాదు అనే ఒక మాట కూడా అన్నారు. ఇతరుల మీద ఆధారపడటం అనే ఒక ఇది కూడా ఆయన ఈరోజు వాడారు. కాబట్టి సంకేతాలు ఉన్నాయి ఈ సమావేశం ఈ స్థాయిలో జరపడంలో, కానీ నిధులకు సంబంధించి కానీ సవాళ్ళకు సంబంధించి కానీ పాలనలో కాస్త ఒద్దిక ఇంకా పెరగాలి, ఏకీభావం కొహెషన్ పెరగాలని చెప్పడంలో కానీ చంద్రబాబు ఈజ్ ట్రయింగ్ టు కన్వే మెసేజ్ దట్ దెర్ ఈజ్ ప్రెషర్ ఆన్ ది గవర్నమెంట్, దెర్ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ డిస్కంటెంట్, కొంత ఇంకా అందుకోలేకపోతున్నాము అనే ఒక అసంతృప్తి కూడా ఉందన్న అంశాన్ని ఆయన అందరి దృష్టికి తీసుకొచ్చి మీరు అందరు కూడా పంచుకోండి అన్నారు. అన్నింటినీ మించి అసలు మొదటిసారి ఒక తరహా సమావేశం పెట్టాను అంటేనే అవసరం ఏర్పడింది అనేది కూడా ఆయన చెప్తున్నారు కదా. మీరు ఎవరు ఎలా చూస్తారనేది వేరే విషయం, కానీ నేను చెప్పినవన్నీ బహిరంగంగా కనిపించినవే అంతే. మరి ఇంకా ఏమేమి బయటకు వస్తాయి సాయంత్రం. ఇదే సమయంలో నాకు ఒక వెరీ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఫోన్ చేశారు, వెరీ రిటైర్డ్ అనుకోండి ఆఫ్ కోర్స్. ఆయన అన్నా నేను, సార్ ఏంటి సార్ ఇన్ని సమావేశాలు బహిరంగ మీరు ఇన్ని చూసారా, వీటి వల్ల ఏమైనా పర్పస్ సర్వ్ అవుతుందని అడిగా. ఇలా బహిరంగంగా కెమెరాల ముందు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లు మంత్రులు కూర్చొని చేస్తే ఏం తేలదు సార్ ఇవి కేవలం ప్రజలకు ఒక దీనికోసం మేము పనిచేస్తున్నామని చెప్పడానికి కొంత ప్రమోషన్కు పనికి వస్తాయేమో, కానీ కీలకమైన అంశాలు ఇదిగో ఆయన చెప్పే సవాళ్ళు ఇక్కడ ఏం పరిష్కారం కావు అని కూడా ఒక మాట అన్నారు ఆయన. సో అది నేపథ్యం. సరే, అన్ని వ్యవస్థలు దెబ్బతిని ఉన్నాయన్నారు పైగా. సరే, ఏంటి బెజవాడపై జనసేన అధిష్టానం ఫోకస్ పెడుతున్నారు. ఈ నెల 16న జనసేన విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే ఫార్మేషన్ డే కూడా భారీగానే చేయాలని ఆలోచనలు జరుగుతున్నాయి. పార్టీ బలోపేతంపై సమావేశంలో ప్రధానంగా దృష్టి సారించబోతున్నారు. తప్పకుండా ఇప్పుడు జనసేన యంత్రాంగం పెంచుకోవటము, ఈ పార్టీలు 40 ఏళ్ల పార్టీలు లేదా 100 ఏళ్ల పార్టీలతో ధీటుగా తయారు కావటము, 20 ఏళ్ల పార్టీలు లేదా 15 ఏళ్ల పార్టీలతో. జనసేన యంగెస్ట్ పార్టీ కదా ఉన్న 3-4 పార్టీల్లో. కాబట్టి పవన్ కళ్యాణ్కి ఆ దృష్టి ఉంది. రెండవది అంతకంతకు కూడా ఈ రకరకాల చర్చలు వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం ఎవరు ఉండాలి, లేకపోతే ఉదాహరణకి ఈరోజు ఉదయం ఏదో ఛానల్లో చూస్తున్నా, లోకేష్ బాగా జాతీయ దీనికి ఎదుగుతూ ఉన్నారు, పార్టీ నాయకత్వం చేపట్టడానికి సిద్ధమవుతున్నారు అని. అంటే మీరు కోరుకున్నా కోరుకోకపోయినా మీ చొక్కా బాగుందా నా చొక్కా బాగుందా అని చూసేవాళ్ళు అంతే కదా ఉదాహరణకు. కాబట్టి ఇద్దరు, ఒక ఉప ముఖ్యమంత్రి ఒక ఇద్దరు ఈయనకు కూడా అది ఇచ్చి ఉండాలి, ఈయనకు ఎక్కువ ఫోకస్ ఇట్లాంటివి. తప్పకుండా ఒక 6 నెలలు హనీమూన్ అయిపోయిన తర్వాత ఎన్డీఏలో ఉన్నటువంటి 3 భాగస్వామ్య పార్టీల మధ్యలో వాళ్ళ యొక్క వెయిటేజ్ ఎంత అనే ఒక ప్రశ్న అయితే ఉత్పన్నం అవుతూ ఉంది. ఈ మధ్య లోకేష్ ఎంత లేదన్నా బాగా అసర్టివ్గా కాలింగ్ షాట్స్ అనేది కూడా అందరూ గుర్తిస్తున్నారు. ఈ సమయంలో జనసేన యొక్క ప్రత్యేక అస్తిత్వాన్ని ఎలా కాపాడుకోవటం, పెంచుకోవటం కూడా. కాపాడుకోవటం ఒకటే కాదు కదా. పైగా ఇప్పుడు ఉదాహరణకు నిన్న చిరంజీవి గారు జై జనసేన అన్నారు, మరి ఆయన కూడా పాల్గొని ప్రత్యక్షంగా ఆశీర్వాదాలు ఇచ్చే అవకాశం ఏమైనా ఉంటుందో దాన్ని కూడా మెన్షన్ చేసి ఆయన వచ్చినా రాకపోయినా ఆయన ఫోటో కూడా పెట్టి చిరంజీవి గారి ఆశీస్సులు కూడా మనకు ఉన్నాయనే విషయం అక్కడ చెప్పుకోవాల్సి. రూపాంతరం చెందింది అని కూడా ఆయన రూపాంతరం కూడా చెందినప్పుడు ఇంకో రూపం కూడా అక్కడ యాడ్ అవుతుంది. ఇప్పుడు ఇద్దరు సోదరులే ఉన్నారు, 3వ సోదరుడి బొమ్మ కూడా ముచ్చటగా
ఆ ప్రాంగణాన్ని అలంకరిస్తుందా? ఇట్లాంటి ప్రశ్నలు చాలా ఉత్పన్నమవుతాయి. జై కొట్టడానికి సిద్ధంగా ఉన్నానని అంతటి మనిషి అన్న తర్వాత ఆ పార్టీ యొక్క రూపాంతరం పెరగలా. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆయన అన్నమాట ఇప్పటివరకు సహాయ పార్టీగా చిన్న పార్టీగా ఉన్న పార్టీ ఒక రూపాంతరం చెంది ప్రధాన రాజకీయ శక్తిగా తయారవ్వాలి, ఎప్పటికీ ఇలాగే ఉండము అనేది చెప్పాడు కదా పవన్ కళ్యాణ్ అనేకసార్లు. కాబట్టి విజయవాడలో అంతకుముందు కూడా అక్కడే ఆయన చాలాసార్లు మీరు అదేది ఆ ఊరు ఒక ఊళ్ళో కారు మీద వెళ్ళి ఎన్నికలకు ముందు మంగళగిరి పక్కన ఆ ఊళ్ళో అవి పడగొట్టారు అది ఇదని. అప్పుడు కానీ అంతకుముందు 2019 ఎన్నికలకు ముందు లోకేష్ మీద వ్యాఖ్యానం చేయడం ద్వారా మీడియాను ఆకర్షించి తన ప్రత్యేక మార్గానికి వెళ్ళినటువంటి ఇవన్నీ మంగళగిరి దగ్గరే జరిగాయి. అంటే లోకేష్ ఉన్నాడు కాబట్టి ఆయన పేరు వస్తుంది, నథింగ్ స్పెషల్. కానీ 2019కి ముందు 2024కు ముందు కూడా పవన్ కళ్యాణ్ కీలకమైన ప్రకటనలు నిర్ణయాలు అక్కడే ఆ సభలో అట్లాగే ప్రకటిస్తూ వస్తున్నారు. ఇప్పటం కాబట్టి ఇప్పటం కానీ అంతకుముందు మంగళగిరి గ్రౌండ్స్లో మాట్లాడింది కానీ ఇవన్నీ సెంట్రల్పైగా ఆయన హెడ్ క్వార్టర్ కూడా ఎట్లాగా అక్కడే. కాబట్టి నేను అనుకుంటాను విజయవాడ ప్రాంతంలో కూడా కృష్ణా జిల్లాలో కూడా జనసేనను ఎలా బలోపేతం చేసుకోవటం, కృష్ణా అంటే ఇప్పుడు 2-3 జిల్లాలు అయింది అనుకోండి, ఈ దృష్టి కూడా ఉంది. అంటే గోదావరి జిల్లాలకే పరిమితం అయిపోయి కృష్ణా గుంటూరు జిల్లాలు మన ఫోకస్ నుంచి పక్కకు పోతున్నాయంటే మన పార్టీని ఆ గోదావరికి అవతలే ఉంచుతారు అనే ఒక ఇది కూడా ఉంది. ఎవరు ఉంచుతారు అనేది ఎట్లా ఉన్నా. కాబట్టి విజయవాడలో మీకు చూస్తే ఇప్పుడు రాధ ఈ చాలా కొలబద్దలు ఉంటాయి, మల్టీ డైమెన్షనల్. ఇప్పుడు షూటింగ్స్ కూడా ఎక్కువ అక్కడే చేస్తున్నట్టున్నారు కదా సార్. ఏంటి ట్రంప్ ఈ నిర్ణయాలు ఇబ్బందిగా మారాల్సిందేనా మిగతా దేశాలకు అన్నిటికీ కూడా? ఈ హమానికి ఏదో హెచ్చరికలు జారీ చేశారట, డెడ్ లైన్ పెట్టారు 15వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల వరకుని. అలాగే భారతీయులను కూడా చాలా ఇబ్బందులు పెడుతున్నారని, పార్ట్ టైం జాబ్స్ మానేస్తున్నా అక్కడికి వెళ్ళిన వాళ్ళు పొట్టకూటి కోసమో లేకపోతే ఏదో చాలా దారుణంగా ఉందండి. చదువుకున్న వాళ్ళు, సాంకేతిక నిపుణులు ఎవరికైతే ఒక్కసారిగా అదేదో సినిమాలో రవితేజ పాట ఉంటుంది కదా, ఒక్కసారిగా ప్రపంచం తలకిందులైపోయినట్టుగా ఉంది. ఇంపీరియలిజం అనే మాట వింటాం కదా, సామ్రాజ్యవాదం. ఇప్పుడు ట్రంపీరియలిజం అంటున్నారు దీన్ని. అంటే ఇంపీరియలిజం యొక్క లేటెస్ట్ ఫేజ్ ఏంటంటే ట్రంపీరియలిజం. ఈ ట్రంపీరియలిజంలో వాడు ఏమనుకుంటున్నాడు, ప్రపంచం అంతా నాదే అనుకుంటున్నాడు. గాజా నేను స్వాధీనం చేసుకుంటాను, నువ్వెవరయ్యా స్వాధీనం చేసుకోవడానికి? గాజా నేను స్వాధీనం చేసుకుంటాను, కెనడాను రాష్ట్రంగా ప్రకటిస్తాను, అక్కడ పనామా కాలువని నేను అధీనంలోకి తెచ్చుకుంటాను అని ఈ బెదిరింపులేంటి, హోంకరింపులు, అహంభావాలు, వీటన్నిటి తాకిడి ఎక్కువ భారతదేశం మీద పడుతుంది. మొన్నేమో ఆ టారిఫ్లు పెద్దగా పెంచలేదన్నా ఇప్పుడు మోదీ వెళ్ళేసరికి పెంచడానికి సిద్ధమవుతున్నట్ట. ఈరోజు మీరు వార్తలు చూడండి, భారతదేశం సిద్ధమవుతుంది మోదీ వెళ్ళడానికి ముందే. మోదీ ఫ్రాన్స్ వెళ్ళారు, ఆ తర్వాత అక్కడికి వెళ్తారని. అమెరికా నుంచి భారతీయ బొళ్ళను చాలా పెద్ద ఎత్తున పంపిస్తున్నారని మనం ఆందోళన పడుతుంటే ఇప్పుడు బ్రిటన్ కూడా మొదలుపెట్టింది. బ్రిటన్ కూడా అక్కడ ఉన్న భారతీయులు అక్కడి నుంచి వెనక్కు పంపించేస్తుంది. ఎందుకు భారతీయులు ఈ విధంగా వెంటాడుతున్నారు? మీ ప్రయోజనం ఏంటి? పైగా ట్రంప్ మాట్లాడేది ఎంత దారుణంగా ఉందంటే, నేను కేవలం నగ్న సత్యాలు మాత్రమే మీకు చెప్తున్నాను. నేను కార్పొరేట్ రాజ్యం వచ్చేసింది, మల్టీ ట్రిలియనర్లు ప్రపంచాన్ని శాసిస్తున్నారని చెప్పాడు. ట్రంప్ ఏమన్నాడు తెలుసా అండి? ఎలాన్ మస్క్ నా ప్రభుత్వానికి 1000 కోట్లు మిగిలిస్తాడు, 1000 కోట్లు ఎలాన్ మస్క్ మిగిలిస్తాడు అని అమెరికా అధ్యక్షుడు చెప్పడం ఏంటండి? ప్రపంచాన్ని నేను శాసిస్తానని చెప్తున్న అమెరికా అధ్యక్షుడు తన కోశాగారాన్ని ఎలాన్ మస్క్ కాపాడతాడు అని చెప్తున్నాడు. అంటే రాజ్యం ఎక్కడికి పోతుంది ఇక్కడ? మస్క్. ఇప్పుడు ట్రంప్ నిర్ణయాలు ట్రంప్వి కూడా కాదు, గ్లోబల్ కార్పొరేట్ కాంగ్లరమేట్ అంటారే, ఒక ప్రపంచ కార్పొరేట్ వలయంలో చిక్కుకొని ఉంది ఇప్పుడు ప్రపంచం. మరి మోదీ గారు వెళ్ళిన తర్వాత ఏమన్నా ఉపశమనం తీసుకొస్తారా అంటే నాకైతే ఆశ లేదు. ఎందుకంటే చాలా వ్యతిరేకంగా ఉన్నారు. మన ప్రభుత్వం నిజానికి కొన్ని టారిఫ్లు ఈరోజు జాబితా కూడా ప్రకటించారు. మీరు ఎకనామిక్ టైమ్స్ ఆఫ్ ఇండియా వీటిలో చూడొచ్చు. మావేమీ ఎక్కువ లేవు సార్, మేమేమీ చేయడం లేదు, సంతృప్తి పరుద్దామని చూస్తున్నారు. ట్రంప్ను కలవడానికి ముందే ఫ్రాన్స్లో ఆ ఉపాధ్యక్షుడిని వాన్స్ను మోదీ ఇప్పుడు కలుసుకున్నారు ఇప్పటికే. సో ఈ మొరపెట్టుకోవడం వల్ల ట్రంప్ మారుతాడని నేను అనుకోవట్లేదు. గట్టిగా నిలబడడం ద్వారా, గట్టిగా మన దేశం కోసం ఆత్మగౌరవంతో ఎదుర్కోవడం ద్వారా మనం బతుకుతాం. కానీ తలవంచన మొదలు పెడితే ఇంకా తొక్కుదాము,
అనే దీంట్లోనే ట్రంప్ ఉన్నాడు. ఇది ప్రపంచానికే ముప్పు, భారతదేశానికి అని కాదు. కాకపోతే భారతదేశం చైనా అనేది ప్రపంచంలో ఒక 3వ వంతు ఎంతో ఉంటారు కాబట్టి ఇది చాలా కీలకం. చైనా, ఇండియా, రష్యా కనుక నిలబడితే గట్టిగా ట్రంప్ తప్పకుండా దిగి రావాల్సి వస్తుంది. అది జరుగుతుందా అన్నది మనం చూడాలి. మోదీ కనుక లోబడిపోతే ఈ పర్యటనలో కూడా మోదీ ట్రంప్ను మెప్పించడానికే కనుక ప్రయత్నాలు చేస్తే మటుకు ట్రంప్ ఇంకా రెచ్చిపోతాడు. వాళ్ళ అహంకు మనం దాసోహం అనకూడదు. మనం కూడా ఆత్మాభిమానంతో మనం నిలబడాలి. సరే, థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. స్టే ట్యూన్ టు 9 న్యూస్.